నా 15 ఏళ్ల కుమారుడు కండరాల బలహీనతతో నడవలేని స్థితిలో ఉన్నాడు. గతేడాది నా భర్త మరణించాడు. నాకు 8 ఏళ్ల కుమార్తె ఉంది. కొడుక్కి మెరుగైన వైద్యం చేయించేందుకు మీరు ఆదుకోవాలంటూ శ్రీలత కోటిరెడ్డి అనే మహిళ పెట్టిన ట్వీట్ కు మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించారు. మీ పరిస్థితి నన్ను కదిలించి వేసింది. అతి త్వరలోనే నా టీం నుంచి మీకు సహాయం అందుతుంది. మీరు ధైర్యంగా ఉండాలంటూ లోకేష్ వెంటనే రిప్లై ఇచ్చారు. అంతేకాదు శ్రీలత కోటిరెడ్డి తన కుమారుడికి ఎలక్ట్రిక్ వీల్ చైర్ అడగ్గా వెంటనే దాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం కింద ఆ కుర్రాడికి అవసరమైన చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీలత కోటిరెడ్డి స్వగ్రామం పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గ పరిధిలోని 75 త్యాళ్లూరు. భర్త శివరామ కోటిరెడ్డి కొన్ని సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో చురుకైన కార్యకర్తగా ఉన్నారు. గతేడాది అనారోగ్యంతో మరణించడంతో ఆ కుటుంబానికి ఇప్పుడు ఆసరా లేకుండా పోయింది. శ్రీలత కోటిరెడ్డి కుమారుడికి వైద్య సహాయంతో పాటు ఆ కుటుంబానికి ఆర్థికంగా ఆసరా కల్పించేందుకు ఏ చర్యలు తీసుకోవాలో వారిని కనుక్కోవాలంటూ తన టీంను నారా లోకేష్ ఆదేశించారు. లోకేష్ స్పందనతో తమ కుటుంబం ఎంతో ధైర్యంగా ఉందని అందుకు కృతజ్ఞతలు తెలియజేశారు శ్రీలత కోటిరెడ్డి.